నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, పట్టుదలతో ప్రయత్నిస్తే చిన్న విత్తనం భూమిని చీల్చుకొని మహావృక్షంగా ఎదుగుతుంది. ఎందుకులే అనుకుంటే ఓ పక్షికి ఆహారమై జీవితాన్ని కోల్పోతుంది. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం సీనియర్ యాక్టర్ చంద్రమోహన్ గారు. కొంతకాలంగా తెలుగు చిత్ర పరిశ్రమలో వరుసగా విషాదకర సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఎంతోమంది సినీ రంగంలోని ప్రముఖులు ప్రాణాలను విడిచారు. ఈ ఏడాదిలోనే కృష్ణంరాజు గారు, కృష్ణ గారు, కైకాల సత్యనారాయణ లాంటి దిగ్గజ నటుల్ని సినీ పరిశ్రమ కోల్పోయింది. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో నట శిఖరం నేల కొరిగింది. దాదాపు 5 దశాబ్దాలకి పైగా టాలీవుడ్లో నటుడిగా సత్తాచాటి లెజెండరీ యాక్టర్గా పేరు పొందిన చంద్రమోహన్ గారు శనివారం తుదిశ్వాసను విడిచారు. ఈయన కొంతకాలంగా గుండెకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో పలుమార్లు ఆసుపత్రిలో చికిత్సను కూడా తీసుకున్నారు. ఈ క్రమంలోనే శనివారం ఆయనకు మరోసారి గుండె నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఇక అక్కడ చికిత్స తీసుకుంటున్న సమయంలోనే పరిస్థితి విషమించి శనివారం ఉదయం 9:45 సమయంలో చంద్రమోహన్ గారు తుదిశ్వాసను విడిచినట్లు వైద్యులు ధృవీకరించారు. స్టార్ హీరో కాకపోయినా హీరోకి కావాల్సిన అన్ని గుణాల్ని పుణికిపుచ్చుకున్న నటుడు చంద్రమోహన్ గారు తన సహజ నటనతో ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్విస్తూ కంటతడి కూడా పెట్టించారు. తను చేసిన క్యారెక్టర్లతో పక్కింటి అంకుల్గా నిన్నటిదాకా యూత్ ఆడియన్స్ కి దగ్గరగానే ఉన్నారు. అసలు చంద్రమోహన్ గారు ఎన్టీఆర్తో ఉన్న గొడవల వల్లే స్టార్ హీరో కాలేకపోయారా? చంద్రమోహన్ గారికి హీరోయిన్స్ లో అంత క్రేజ్ ఎందుకు ఉండేది? జయసుధ గారికి చంద్రమోహన్ గారికి ఉన్న సంబంధం ఏంటి? కె విశ్వనాథ్ గారితో చంద్రమోహన్ గారికి విభేదాలు ఎందుకు వచ్చాయి? చంద్రమోహన్ గారిని ఇండస్ట్రీలో అందరూ పిసినారి అని ఎందుకు పిలిచేవారు అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫోక్స్, కష్టాన్ని ఎదురించే దమ్ము, బాధల్ని భరించే ఓర్పు ఎప్పుడైతే మనలో ఉంటాయో అప్పుడే జీవితంలో మనం గెలవబోతున్నామని అర్థం. మల్లంపల్లి చంద్రశేఖరరావు అలియాస్ చంద్రమోహన్. ఇతను 1942 మే 23న ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తండ్రి మల్లంపల్లి వీరభద్రశాస్త్రి, తల్లి శాంభవి. ఇతనికి 6 అక్కలు, 1 చెల్లెలు కూడా ఉన్నారు. అలా 6 ఆడపిల్లల తర్వాత పుట్టిన ఏకైక మగ సంతానం అవ్వడంతో తల్లిదండ్రులు చంద్రమోహన్ గారిని గారాబంగా పెంచారు. ఇక చంద్రమోహన్ గారు తన స్కూలింగ్ని పమిడిముక్కల్లోని ప్రాథమిక పాఠశాలలో చదివారు. చదువుల్లో చురుగ్గా ఉన్న చంద్రమోహన్ గారు తన హై స్కూల్ చదువుల్ని గుంటూరులోని అచ్చంపేటలో జెడ్పీహెచ్ఎస్లో పూర్తి చేసి ఆ తర్వాత ఇంటర్ చదువుల కోసం గుంటూరులోని ఒక కాలేజీలో చేరడం జరిగింది. ఇక తన ఇంటర్ని చదివేటప్పుడే యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ పెరిగి అక్కడే ఒక నాటకాల కంపెనీలో చేరి చిన్నా చితిక పాత్రలు వేస్తూ ప్రదర్శనలను కూడా ఇస్తుండేవారు. ఇక బాపట్లలోని వ్యవసాయ కళాశాలలో చేరి వ్యవసాయం మీద ఉన్న మక్కువతో అగ్రికల్చర్లో బీఎస్సీని చదువుతూనే నాటకాల్లో చేస్తూ మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. అలా తన డిగ్రీ పూర్తవగానే ఏలూరులోని అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్గా జాబ్ దొరికింది. ఇక ఒకవైపు పనిచేస్తూనే మరోవైపు యాక్టింగ్ మీద ఉన్న మక్కువతో సినిమాల్లో నటించాలనుకున్న తల్లిదండ్రులు ఇందుకు ఒప్పుకోనందువలన నాటకాలకే పరిమితమయ్యారు. ఇక ఇదిలా ఉన్నప్పుడే ఒక తెలుగు సినిమాకి నూతన నటీనటులు కావాలను అనే ఒక యాడ్ని పేపర్లో వేశారు. అలా అడ్వర్టైజ్మెంట్ని చూసిన చంద్రమోహన్ గారు ఈ ఛాన్స్ని వదులుకోకూడదని డిసైడ్ అయి తన ఫొటోస్ని ఆ మూవీ ఆఫీస్కి పంపించడం జరిగింది. ఇక ఒక నెలలో ఆ మూవీ టీం చంద్రమోహన్ గారికి ఆడిషన్ కోసం మద్రాస్కి రమ్మని కబురు పంపడంతో చంద్రమోహన్ గారు తల్లిదండ్రులకి తెలియకుండా 1964లో మొదటిసారి మద్రాస్కి ఆడిషన్కి వెళ్లారు. ఇక అలా అక్కడికి వెళ్ళాకే తెలిసింది ఆ మూవీ డైరెక్టర్ అప్పట్లో స్టార్ డైరెక్టర్ గా ఉన్న ఆదుర్తి సుబ్బారావు అని. అతను తేనె మనసులు మూవీకి ఆడిషన్ ని కండక్ట్ చేస్తున్నాడని. అలా ఆడిషన్ లో పాల్గొన్న చంద్రమోహన్ గారి యాక్టింగ్ బాగున్నప్పటికీ హైట్ కాస్త తక్కువ అవ్వడంతో ఆదుర్తి సుబ్బారావు చంద్రమోహన్ ని రిజెక్ట్ చేసి కృష్ణ గారిని హీరోగా, సంధ్యారాణిని హీరోయిన్ గా సెలెక్ట్ చేయడం జరిగింది. దీంతో చంద్రమోహన్ గారు చాలా బాధపడుతూ ఊరికి తిరిగి వచ్చేసి జాబ్ ని కంటిన్యూ చేశాడు. ఇక అలా నాటకాలు చేస్తున్నప్పటికీ కొన్ని నెలల తర్వాత ఆదుర్తి సుబ్బారావు గారి డైరెక్షన్ లో కన్నె మనసులు సినిమాకి నూతన నటీనటులు కావాలని మరొక యాడ్ ని పేపర్లో చూసి స్నేహితుల సలహా మేరకు మళ్ళీ తన ఫొటోస్ ని ప్రొడక్షన్ హౌస్ కి పంపించడం జరిగింది. ఇక అలా 20 రోజుల తర్వాత ఆడిషన్ కి రమ్మని కబురు వచ్చింది. కానీ అదే సమయంలో కుటుంబానికి ఆధారంగా ఉన్న చంద్రమోహన్ గారి తండ్రి మరణించడంతో కుటుంబ బాధ్యతలంతా చంద్రమోహన్ గారి మీదే పడ్డాయి. దీంతో సినిమాని నమ్ముకుంటే జాబ్ పోతుందని, తన ఫ్యామిలీ రోడ్డున పడుతుందని ఆలోచించి చంద్రమోహన్ గారు కన్నె మనసు సినిమా ఆడిషన్ కి వెళ్ళలేదు. ఇక ఇదిలా ఉన్నప్పుడు
అప్పుడే డైరెక్టర్ ప్రొడ్యూసర్ అయిన బిఎన్ రెడ్డి గారు రంగుల రాట్నం అనే మూవీలో కొత్త వాళ్ళని పెట్టుకొని తక్కువ బడ్జెట్ లో చేయాలని ప్లాన్ చేశారు. అందుకు గాను తనకు తెలిసిన డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ ని హీరోయిన్ల కోసం అడుగుతుండేవారు. ఇక అలా ఆదుర్తి సుబ్బారావు గారికి అప్పటికే 2 సార్లు ఆడిషన్ కి ఫొటోస్ పంపించిన చంద్రమోహన్ గారు గుర్తొచ్చి అతని ఫొటోస్ ని బిఎన్ రెడ్డి గారికి చూపించడం జరిగింది. అలా తన మూవీ హీరోగా చంద్రమోహన్ గారు బాగా సెట్ అవుతారని అనిపించిన డైరెక్ట్ గా తనని చూసిన తర్వాతే డిసైడ్ చేద్దామని అనుకున్నాడు. ఇక అలా చంద్రమోహన్ గారిని ఆడిషన్కి రమ్మని బిఎన్ రెడ్డి గారు లెటర్ రాయడం జరిగింది. కానీ ఉద్యోగం వదిలి రాలేని పరిస్థితుల్లో ఉన్న చంద్రమోహన్ గారు తను రాలేనని తన సిచ్యువేషన్ ని క్లియర్ గా బిఎన్ రెడ్డి గారికి లెటర్లో చెప్పడంతో చంద్రమోహన్ గారి మీద బిఎన్ రెడ్డికి మంచి ఒపీనియన్ ఏర్పడింది. దీంతో తనే స్వయంగా ఊరికి వస్తానని ఒక్కసారి వచ్చి తనని కలవమని చెప్పడంతో అందుకు చంద్రమోహన్ గారు ఆదివారం మాత్రమే కలవగలనని చెప్పడం జరిగింది. అలా చంద్రమోహన్ గారు బిఎన్ రెడ్డి గారిని ఒక హోటల్లో కలవడం, అతని ఫిజిక్ మరియు యాక్టింగ్ నచ్చడంతో స్క్రీన్ టెస్ట్ కోసం మద్రాస్కి రమ్మనడం జరిగింది. ఇక అలా వచ్చిన అవకాశాన్ని వదులుకోలేని చంద్రమోహన్ గారు నెక్స్ట్ సండే మద్రాస్కి వచ్చి స్క్రీన్ టెస్ట్ ఇస్తానని చెప్పి వెళ్ళిపోయారు. ఇక అలా స్క్రీన్ టెస్ట్ ఇవ్వడంతో ఫైనల్ డెసిషన్ లెటర్ లో చెబుతామని చెప్పి చంద్రమోహన్ గారిని ఊరికి పంపించడం జరిగింది. ఇక అలా ఊరికి వచ్చిన చంద్రమోహన్ గారికి ఆ మూవీ సెలక్షన్ మీద హోప్ లేకుండా ఉండేది. అయినా కూడా మనసులో ఎక్కడో చిన్న ఆశ మాత్రం ఉండేది. ఇక ఇదిలా ఉన్నప్పుడే ఒక నెల తర్వాత బిఎన్ రెడ్డి గారి ఆఫీస్ నుండి చంద్రమోహన్ గారికి లెటర్ వచ్చింది. అందులో రంగుల రత్నం మూవీకి హీరోగా సెలెక్ట్ అయినట్టు చెప్పడంతో చంద్రమోహన్ గారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కానీ ఉద్యోగం వదిలి వెళ్తే తల్లి ఒప్పుకోదు కాబట్టి మెడికల్ లీవ్ పెట్టి తల్లిని ఏదోలా కన్విన్స్ చేసి చంద్రమోహన్ గారు మద్రాస్కి వెళ్లడం జరిగింది. ఇక ఆ మూవీ కొత్త వాళ్ళతో చేస్తుండడంతో రిస్క్ తీసుకోకూడదని బిఎన్ రెడ్డి గారు ఆ మూవీలో యాక్ట్ చేసే ఆర్టిస్టులందరికీ 1 మంత్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇక ఇలా ఉన్నప్పుడే చంద్రమోహన్ గారికి ఇక్కడ షూటింగ్ లేట్ చేస్తే ఎక్కడ తన జాబ్ పోతుందో అనే భయం ఉండేది. ఇక ఆ మూవీలో హీరోయిన్ గా అప్పటికే చిన్నా చితక పాత్రలు చేసిన వాణిశ్రీ గారిని సెలెక్ట్ చేయడం జరిగింది. అలా రంగుల రాట్నం మూవీ 1966లో రిలీజ్ అయి హిట్ అయింది. దీంతో అటు వాణిశ్రీ గారికి ఇటు చంద్రమోహన్ గారికి మంచి గుర్తింపు వచ్చింది. అలా ఈ సక్సెస్ తో వాణిశ్రీ గారు బిజియెస్ట్ హీరోయిన్ గా మారితే చంద్రమోహన్ గారు కూడా తనని ఛాన్సులు వెతుక్కుంటూ వస్తాయనుకొని తన ఊరికి వెళ్లి జాబ్ చేసుకుంటుండేవాడు. అలా 1 ఇయర్ గడిచిన ఛాన్సులు రాకపోయేసరికి స్నేహితుల మాటల్లో సినిమాల్లో ఛాన్సులు కావాలంటే మద్రాసులోనే ఉండి ట్రై చేయాలి గాని ఇలా ఊరిలో ఉంటే రావని చెప్పడంతో వేరే దారి లేక తాడో పేడో తేల్చుకోవాలని జాబ్ కి రిజైన్ చేసి చంద్రమోహన్ గారు మద్రాసుకి వెళ్లి సినిమాల్లో ట్రై చేయడం మొదలెట్టారు. ఇక అలా ట్రై చేస్తున్నప్పుడే ఒక మూవీ తీసిన డైరెక్టర్ బాపు డైరెక్షన్ లో బంగారు పిచ్చిక అనే మూవీకి చంద్రమోహన్ గారిని హీరోగా సెలెక్ట్ చేస్తూ విజయ నిర్మల గారిని హీరోయిన్ గా ఫిక్స్ చేయడం జరిగింది. ఇక ఆ మూవీ రిలీజ్ అయ్యి ఓకే టాక్ వచ్చినా కూడా ఆ తర్వాత చంద్రమోహన్ గారికి హీరోగా ఛాన్సులు రాలేదు. ఇక తన జాబ్ వదిలేసి రావడంతో హీరో ఛాన్స్ల కోసం వెయిట్ చేస్తూ కూర్చుంటే డబ్బు సంపాదించలేనని తన అక్క చెల్లెళ్లకు పెళ్లి చేయలేనని భయపడి చంద్రమోహన్ గారు ఒకవైపు హీరోగా చేస్తూ ఇంకోవైపు సపోర్టింగ్ రోల్స్ లో చిన్నా చితక పాత్రలు చేయడం మొదలెట్టారు. అలా బాంధవ్యాలు, సుఖదుఖాలు, ఆత్మీయులు, కర్పూర హారతి, జగజ్జట్టీలు అనే మూవీస్ లో యాక్ట్ చేయడం జరిగింది. ఇక అలా చంద్రమోహన్ గారికి అంతలా గుర్తింపు రానందువలన వరుసగా ఛాన్సులు వచ్చేవి కాదు. కానీ ఇతనికి వాణిశ్రీ గారితో ఉన్న మంచి స్నేహం కారణంగా తను యాక్ట్ చేసే ప్రతి మూవీలోనూ చంద్రమోహన్ గారిని రికమెండ్ చేసేది. అలా వరుసగా వీరిద్దరూ కలిసి 9 మూవీస్ లో చేయడంతో వీరిద్దరి మధ్య ఏదో జరుగుతుందనే వార్తలు హల్చల్ అయ్యాయి. అలా ఈ వార్తలు చంద్రమోహన్ గారి తల్లి చెవిన పడడంతో ఇలా వదిలేస్తే హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటాడేమో అని భయపడి తమ బంధువు అయిన డాక్టర్ బాలసుందర్రావు గారి అమ్మాయి జలంధర్ గారిని చంద్రమోహన్ గారికి ఇచ్చి 1969 మార్చి 15వ తేదీన పెళ్లి జరిపించడం జరిగింది. ఇక పెళ్లి తర్వాత చంద్రమోహన్ గారికి బాధ్యతలు పెరగడంతో పాటు పూర్తిగా హీరో ఛాన్సులు కూడా తగ్గడంతో దొరికిన మూవీస్ లో ఇచ్చిన క్యారెక్టర్స్ ని చేసేవాడు. అలా సంబరాల రాంబాబు, బొమ్మ బొరుసు, అత్తాకోడళ్ళు, అనురాధ, రివాల్వర్ రాణి, రామాలయం అనే మూవీస్ చేస్తూ సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇదిలా ఉన్నప్పుడే డైరెక్టర్ కె విశ్వనాథ్ గారు అప్పటికే 10కి పైగా మూవీస్ చేసి డైరెక్టర్ గా మంచి గుర్తింపుని తెచ్చుకున్నారు. దీంతో శోభన్ బాబుని హీరోగా, శారదని హీరోయిన్ గా పెట్టుకొని కాలం మారింది అనే మూవీని ప్లాన్ చేయడం జరిగింది. ఇక ఆ మూవీలో సపోర్టింగ్ క్యారెక్టర్ కోసం చంద్రమోహన్ గారిని కలవడం, అప్పుడే మాటల్లో వీరిద్దరూ దగ్గరి బంధువులని తెలియడం జరిగింది. అంటే కె విశ్వనాథ్ గారి అమ్మ వాళ్ళ అక్క కొడుకే చంద్రమోహన్ గారు. అలా వరుసకు వీరిద్దరూ అన్నాదమ్ములవ్వడం విశేషం. ఇక 1966 నుండి 1974 వరకు ఎన్ని మూవీస్ చేసినా చంద్రమోహన్ గారికి అంతలా పేరు గాని డబ్బు గాని రాలేదు. ఇక ఇలా ఉన్నప్పుడే చంద్రమోహన్ గారికి మీనాక్షి, మాధవి అనే 2 కూతుర్లు కూడా పుట్టారు. ఇక చంద్రమోహన్ గారు చెన్నైలో ఉండడంతో చాలా మంది హీరోయిన్స్ తన ముందే ఎదిగి చెడు అలవాట్లకి బానిసై దాన ధర్మాలు చేయడంతో అన్నీ పోగొట్టుకొని రోడ్డు మీద పడి అనాథలవ్వడం చూసి ఎవరికీ తన జీవితం
జీవితంలో దానాలు గాని ధర్మాలు గాని చేయకూడదని, చెడు అలవాట్లకి బానిస అవ్వకూడదని శపథం చేసుకున్నారు. అందుకే అతను ఇప్పటి వరకు ఒక్కరికి కూడా సహాయం చేయకుండా ఇండస్ట్రీలో ఎవరు ఎన్ని కష్టాల్లో ఉన్నా పట్టించుకోకపోవడంతో అందరూ ఇతన్ని పిసినారి అని అంటుంటారు. ఇక చంద్రమోహన్ గారు 1974లో కె విశ్వనాథ్ గారి డైరెక్షన్ లో ఓ సీత కథ అనే మూవీలో హీరోగా చేయడం జరిగింది. అలా ఆ మూవీ రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవడంతో మళ్ళీ కె విశ్వనాథ్ గారి డైరెక్షన్ లోనే జయప్రద గారు హీరోయిన్ గా సిరిసిరి మువ్వ అనే మూవీ చేయడం జరిగింది. ఇక అలా ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అవడంతో జయప్రద గారు స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. ఇక అలా కె విశ్వనాథ్ గారి డైరెక్షన్ లోనే సీతా మహాలక్ష్మి, శంకరాభరణం, శుభోదయం అనే మూవీస్ లో హీరోగా చేయడంతో చంద్రమోహన్ గారు ఇండస్ట్రీలో ప్రామిసింగ్ హీరోగా ఎదిగారు. ఇక ఇలా ఉన్నప్పుడే కె విశ్వనాథ్ గారికి చంద్రమోహన్ గారికి జయప్రద గారి విషయంలో మనస్పర్ధాలు వచ్చి గొడవలు రావడంతో శుభోదయం మూవీ తర్వాత వీరిద్దరూ కలిసి పనిచేయలేదు. ఇక ఇదే విషయంపై చంద్రమోహన్ గారిని అడగగా అందుకు అతను గొప్ప దర్శకుడే కావచ్చు, కానీ అడ్డదారులు తొక్కుతూ తప్పటడుగులు వేశాడు. అంతేకాకుండా అతని సినిమాలో చాలా డామినేషన్ ఉంటుంది, వేరే వాళ్ళని ఎదగనివ్వడు అని చెప్పడంతో అప్పట్లో ఈ న్యూస్ వైరల్ గా మారింది. ఇక ఇదిలా ఉంటే అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ గారు అన్నాదమ్ముల అనుబంధం అనే హిందీ మూవీని తెలుగులో చేయడానికి ప్లాన్ చేశారు. ఇక ఆ మూవీలో బాలకృష్ణ గారు చేసిన పాత్రని ముందుగా చంద్రమోహన్ గారే చేయాల్సి ఉండేది. అలా ఆ పాత్ర కోసం 30 రోజులు డాన్స్ ప్రాక్టీస్ ని చేసి ఆ క్యారెక్టర్ కి కావాల్సిన ఫిజిక్ ని చంద్రమోహన్ గారు తయారు చేసుకున్నారు. ఇలా ఉన్నప్పుడే ఎన్టీఆర్ గారు ఉన్నట్టుండి చంద్రమోహన్ గారికి ఇన్ఫార్మ్ చేయకుండా ఇతన్ని తీసేసి ఆ పాత్రకి బాలకృష్ణ గారిని ఫిక్స్ చేసి షూటింగ్ కూడా మొదలెట్టారు. ఇక ఈ విషయం తెలియని చంద్రమోహన్ గారు ప్రొడక్షన్ వాళ్ళు చెప్పిన డేట్ కి షూటింగ్ స్పాట్ కి వెళ్లడం జరిగింది. ఇక అలా అక్కడికి వెళ్లిన తర్వాత మేకప్ టీమ్ గానీ కాస్ట్యూమ్స్ వాళ్ళు గానీ తనని పట్టించుకోలేదు. దీంతో బాలకృష్ణ గారు తను చేయాల్సిన పాత్రని చేస్తున్నాడని తెలుసుకొని చంద్రమోహన్ గారు కోపంతో అక్కడి నుండి వెళ్లిపోయారు. ఇక ఈ విషయం ఎన్టీఆర్ గారికి తెలిసి ఆ మూవీ మేనేజర్ ని చంద్రమోహన్ గారి దగ్గరికి పంపించి అన్నగారు మరో సినిమాలో మీకు అవకాశం ఇస్తారని చెప్పగా అప్పటికే కోపంతో ఊగిపోతున్న చంద్రమోహన్ గారు ఎవరికి కావాలి మీ అన్నిచ్చే అవకాశాలు, తోటి ఆర్టిస్టులని గౌరవించలేని ఆయన సినిమాల్లో నటించడానికి నేను సిద్ధంగా లేనని చెప్పండి అని చెప్పడంతో ఈ న్యూస్ అప్పటి మీడియాలో హల్చల్ అయింది. దీంతో చంద్రమోహన్ గారి సినిమా కెరియర్ ముగిసిందని అప్పట్లో ఇండస్ట్రీలో అందరూ మాట్లాడుకునేవారు. కానీ బాలకృష్ణ సినిమా కెరియర్ ని ట్రాక్ మీదకి తీసుకురావడంలో బిజీగా ఉన్న ఎన్టీఆర్ గారు చంద్రమోహన్ గారి విషయాన్ని అంతలా పట్టించుకోలేదు. ఇక చంద్రమోహన్ గారు తను చేసే మూవీస్ వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యారు. దీంతో శంకరాభరణం మూవీకి 50,000 రెమ్యూనరేషన్ ని చంద్రమోహన్ గారికి ఇస్తామని ఆ మూవీకి హీరోగా ఫిక్స్ చేయడం జరిగింది. ఇక అలా ఆ మూవీ రిలీజ్ కి ముందే డబ్బిస్తామని చెప్పడంతో అందుకు చంద్రమోహన్ గారు ఓకే చెప్పి ఆ మూవీ షూటింగ్ ని కంప్లీట్ చేశారు. కానీ ఆ మూవీని కొనడానికి ఏ డిస్ట్రిబ్యూటర్ ముందుకు రాని కారణంగా ఇస్తానన్న 50,000 రెమ్యూనరేషన్ కి బదులుగా తమిళ్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని ఇస్తానని ప్రొడ్యూసర్ చంద్రమోహన్ గారికి చెప్పగా డబ్బు విషయంలో చాలా ఖచ్చితంగా ఉండే చంద్రమోహన్ గారు అందుకు ఒప్పుకోకుండా నాకు ఇస్తానన్న 50,000 ఇవ్వమని గొడవ చేయడం మొదలెట్టారు. ఇక ఇలా ఉన్నప్పుడే ఈ మూవీ ప్రీమియర్ చూసిన సీనియర్ నటి మనోరమ గారికి ఈ మూవీ బాగా నచ్చడంతో 8 లక్షలు ఇచ్చి తమిళ్ రైట్స్ ని కొనుక్కున్నారు. అలా ఈ మూవీని రిలీజ్ చేయగా 5,50,00,000 రూపాయలని వసూలు చేసి రికార్డ్ ని క్రియేట్ చేసింది. కానీ ఈ విషయంలో చంద్రమోహన్ గారికి బాధ లేదని తనే ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఎందుకంటే తనకి తెలిసిన పని చేస్తాను గాని తెలియని పనిలో వేలు పెట్టనని చెప్పడం విశేషం. ఇక ఇదిలా ఉంటే సెక్రటరీ అనే మూవీలో చంద్రమోహన్ గారు సెకండ్ హీరోగా, జయసుధ గారు సెకండ్ హీరోయిన్ గా చేసేటప్పుడు వీరిద్దరికి మంచి స్నేహం పెరిగి ఆ స్నేహం కాస్త సన్నిహిత్యంగా మారి కలియుగ స్త్రీ, ఆడపిల్లలు నయం, అర్ధాంగి, సత్యభామ, సాక్షి, అమ్మాయి మనస్సు, భలే కాపురం అని వీరిద్దరూ కలిసి 25 సినిమాల్లో నటించడం విశేషం. ఇక ఇలా ఉన్నప్పుడే జయసుధ గారు తన మొదటి భర్త అయిన కాకర్లపూడి రాజేంద్ర ప్రసాద్ కి విడాకులు ఇవ్వడంతో ఇందుకు కారణం చంద్రమోహన్ గారే అనే వార్తలు స్ప్రెడ్ అయ్యాయి. అలా ఈ వార్తలు స్ప్రెడ్ అవ్వడంతో చంద్రమోహన్ గారి ఇంట్లో కూడా గొడవలు మొదలయ్యాయి. కానీ జయసుధ గారు 1985లో బాలీవుడ్ ప్రొడ్యూసర్ నితిన్ కపూర్ ని పెళ్లి చేసుకోవడంతో వీరిద్దరు రిలేషన్ పై వస్తున్న న్యూస్ కి ఫుల్ స్టాప్ పడిందనే చెప్పొచ్చు. ఇక అప్పటి వరకు చిన్నా చితిక పాత్రలు చేస్తున్న విజయశాంతి గారు పెళ్లి చూపులు అనే మూవీని చంద్రమోహన్ గారితో చేయడం, అలా వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి శ్రీవారు, ముక్కు పుడక, కొత్త పెళ్లి కూతురు, పెళ్లి చేసి చూడు, అమాయక చక్రవర్తి, సంసారము, సంగీతం అని వీరిద్దరూ కలిసి 13 సినిమాల్లో యాక్ట్ చేశారు. ఇక ఇలా ఉన్నప్పుడే బాలకృష్ణ గారితో విజయశాంతి గారికి కథానాయకుడు మూవీలో మంచి స్నేహం పెరగడంతో చంద్రమోహన్ గారు విజయశాంత్ తో ఉన్న మంచి ఫ్రెండ్షిప్ కి ఫుల్ స్టాప్ పెట్టారు. ఇక తనతో చేసే హీరోయిన్స్ స్టార్ హీరోయిన్స్ అవుతున్నారని చంద్రమోహన్ గారితో యాక్ట్ చేసేందుకు అందరూ మక్కువ ఎక్కువ చూపించేవారు. ఇక చంద్రమోహన్ గారు కూడా కొత్త హీరోయిన్స్ కే ఛాన్స్ ఇస్తూ వారితో క్లోజ్ గా ఉండడంతో అప్పట్లో ఇతన్ని లేడీస్ మ్యాన్ అనే పిలిచేవారు. అలా చంద్రమోహన్ గారు 45 మంది హీరోయిన్స్ కి పైగా
ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేయడం విశేషం. ఇక కాలానికి తగ్గట్టు క్యారెక్టర్స్ని చేసుకుంటూ 70s హీరోగా చేసి 80s సెకండ్ హీరోగా సపోర్టింగ్ ఆర్టిస్ట్గా చేసి 90s వచ్చేసరికి క్యారెక్టర్ రోల్స్ని చేసి 2000 సంవత్సరం నాటికి తండ్రి పాత్రల్ని పోషించి చంద్రమోహన్ గారు తనదైన యాక్టింగ్తో జనాల్ని మెప్పించారు. ఇక ఇప్పటి వరకు చంద్రమోహన్ గారు 800 సినిమాలకి పైగా యాక్ట్ చేశారు. ఇక 2017లో ఆక్సిజన్ మూవీ తర్వాత సినిమాలకి గుడ్ బై చెప్పేశారు. ఇందుకు మెమోరీ పవర్ తగ్గిపోవడం ఒక కారణమైతే చెవులు వినిపించకపోవడంతో పాటు హార్ట్ ప్రాబ్లం రావడం మరో కారణం. ఇక చంద్రమోహన్ గారి భార్య అయిన జలంధర్ గారు ఫేమస్ రచయిత్రి. ఈమె 50కి పైగా నవల్ని కథల్ని రాశారు. అందులో ముఖ్యంగా అగ్నిపుష్పం, ఆటోగ్రాఫ్, ఆకాశంలో మల్లెపూలు అనే పుస్తకాలను రాసి తనకంటూ ప్రత్యేక గుర్తింపును పొందారు. ఇక వీరి పెద్దమ్మాయి మీనాక్షి యుఎస్ఏలో సైకాలజిస్ట్గా పనిచేస్తూ భర్తతో అక్కడే సెటిల్ అయింది. ఇక చిన్నమ్మాయి మాధవి చెన్నైలో ఆయుర్వేదిక్ డాక్టర్గా పనిచేస్తూ తన భర్త 2 పిల్లలతో అక్కడే సెటిల్ అయింది. ఇలా అన్యోన్యంగా ఉంటూ 54 సంవత్సరాల పెళ్లి వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకొని ఆదర్శ దంపతుల జీవిత సాఫల్య పురస్కారాన్ని కూడా చంద్రమోహన్ గారు, జలంధర్ గారు అందుకున్నారు. ఇక ఇదిలా ఉన్నప్పుడే చంద్రమోహన్ గారికి 2 times హార్ట్ ప్రాబ్లం రావడంతో ట్రీట్మెంట్ తీసుకొని బాగున్నప్పటికీ శనివారం ఉన్నట్టుండి మళ్ళీ హార్ట్ పెయిన్ రావడంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్లో చేర్పించారు. కానీ చేసిన చికిత్స ఫలించక 2023 నవంబర్ 11న ఉదయం 9:45 చంద్రమోహన్ గారు మరణించారు. తెలుగు ప్రజల్ని తన యాక్టింగ్తో నవ్వించి ఏడిపించిన చంద్రమోహన్ గారు మనందరినీ వదిలి వెళ్ళిపోవడం చాలా బాధాకరం. అతని ఆత్మకి శాంతి చేకూరాలని సిఆర్ వాయిస్ తరపు నుంచి కోరుకుందాం. మీకు చంద్రమోహన్ గారు నటించిన సినిమాలో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, ప్రేమ చావు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతాయో తెలియదు కానీ రెండిటి పని ఒక్కటే, తీసుకుపోవడం. ఒకటి జీవితం, రెండోది ప్రాణం. ఇది ఫోక్స్ చంద్రమోహన్ గారి గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.